గోదావరి జిల్లా నిడదవోలు మండలం కలవచెర్ల గ్రామం నందు దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ బి ప్రేమ్ కుమార్ వరలక్ష్మి దంపతుల అధ్యక్షతన బేతేలు ప్రధాన మందిరం నందు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేడవరపు భద్రం దొర దంపతులు ప్రభాకర్ మరియు రెవరెండ్ డాక్టర్ కెఎస్ మణికుమార్, సిహెచ్ సుభాకర్, కె ప్రభాకర్, ఈ కిరణ్ కుమార్, డేవిడ్ పోల్, ఏ శ్రీనివాస్, తిమోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు కాంగ్రెస్ అధ్యక్షులు భద్రం దొర మాట్లాడుతూ 40 రోజుల దీక్ష అనేది ప్రతి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ చేసే దీక్ష అని క్రమబద్ధంగా చేస్తూ ఉంటే అనుకున్న కోరికలు తప్పనిసరిగా ఆ దేవుడే తీరుస్తాడని అన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రేమ్ కుమార్ వచ్చే సంవత్సరం తన సొంత ప్రార్థనాలయంలో జరుపుకుంటారని అన్నారు. అనంతరం భద్రం దొర దంపతులకు శాలువ కప్పి పూలదండలు వేసి ఘనంగా సన్మానించారు. అలాగే దైవ సేవకులు అందరికీ నూతన వస్త్ర బహుకరణ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో చిన్న మురళీకృష్ణ, అగర్వాల్, హిమచందు, సువర్ణలీ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి, ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించిన మా ప్రభువా, ఇక రాత్రి వేళ ప్రభా మా ప్రియ సహోదరులు, నా తోటి సమానులు, నా స్నేహితులు, ఆప్తులైనటువంటి ఆయన ప్రేమ్ కుమార్ గారు స్తుతిస్తున్నా. నాయన నీ యొక్క కుమారుని ప్రభా దేవుని దాసులుగా మీరు ఎన్నిక చేసిన ఎన్నికలు బట్టి స్తుతిస్తున్న మీ స్తోత్రాలు తండ్రి. అనేక చోట్ల బలమైన సాధనముగా, బలమైన పాత్రగా వాడుకొనిచ్చిన విధానం బట్టి స్తుతిస్తున్నాం. అనేక ఆత్మల రక్షణ కొరిగే ప్రభా నీ కుమారుడు ప్రయాసపడుచుండగా నాయన అనేక ఆత్మలు ప్రభా వారి యొక్క నాయన ప్రభా సారథ్య సంఘము చేర్చబడడం సహాయం దయచండి. వారి ఆశను ప్రభా మీరు నెరవేర్చండి. ప్రభా దైవజనులు ప్రార్థించిన రీతిగా మరి వారి యొక్క మందిరం ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉండగా ప్రభా నీ సంత ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే మా ప్రభా మరొక నూతన సంవత్సరం రాకమునిపై చక్కని మందిరం నిర్మాణం కొనసాగించబడి అనేక మందిగా ప్రభా మరొక నూతన సంవత్సరం ఇలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని సహాయం చేసి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సభలో మా ప్రభా మరి నిడదవోలు పట్టణ కాంగ్రెస్ నాన్న అధ్యక్షులుగా ఉన్నటువంటి భద్రం గారి యొక్క దొరగారు బట్టి స్తుతిస్తాం. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సేవకులుగా ప్రభు ఈ సమయంలో వారిని సన్మానించడం సహాయం దయచేయండి. వారు ఏ ఆశ కలిగి ప్రభు వారి యొక్క ప్రభా ప్రయత్నాలు చేస్తూ ప్రయాసపడుతున్నారో నానా ప్రభు వారిని బలపరిచి మంచి జ్ఞానంతో నింపించి ప్రభా అనేకులకు సమాజ సేవ చేయడానికి సహాయం దయచేయమని సొంత ప్రార్థిస్తూ సహాయం దయచేయండి. చేరవచ్చినటువంటి నానా సహోదరి సహోదరులను, ఆయా పట్టణాల నుంచి వచ్చిన వారిని, ఆయా గ్రామస్తుల నుంచి వచ్చిన వారిని, వీరి కలిగించిన దేవుని సేవకుల కుటుంబాలను వారి పరిచయంతో దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ప్రేమ్ కుమార్ యొక్క కుటుంబాన్ని, వారి యొక్క కుమార్తెలను నానా వారి యొక్క తండ్రి గారిని, వారి యొక్క సోదరు కుటుంబాన్ని, వారి యొక్క బంధువర్గాన్ని పేరు మీద దీవించి ఆశీర్వదించమని మా ప్రభును గణేశుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతులు చెల్లించి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ సమయంలో దైవ సేవకులను ప్రేమించి నిడదవోలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దొరబాబు గారు మరి సేవకులందరికీ కూడా సేవకులకు, సేవకురాళ్లకు నూతన వస్త్ర బహుకరణలు చేస్తూ ఉన్నారు. వారి చేతుల మీదుగానే మరి వారు అందిస్తుంటారు. ఓకే, సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు మన మధ్య ఉండడం మనకు ఎంతో సంతోషం. వారిని కూడా ఈ సమయంలో గ్రీటింగ్స్ అందించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను చాలా విషయాలు చెప్దాం అనుకుని వచ్చానండి. నాకన్నా ముందు అందగాళ్ళందరూ చెప్పేసుకుంటున్నారండి. నాకేం మిగిల్చలేదు. నేను ఏదో 1-2 ఉన్నాయేమనుకుంటే అది కూడా ఇప్పుడే కాపీ కొట్టేశారు. మా తమ్ముడు అంటున్నారు ఇంకా నాకేం లేదురా, బ్యాలెన్స్ వెళ్ళిపోతున్నాను రా అన్నాను. అదేంటని అది పోతుంది ఏదో చెప్పానే వచ్చిందన్నారు. అందుకని చెప్పి ఈయన కూడా శోభన్ బాబు రేనండి, శుభగారు గారు, ఆయన కూడా శోభన్ బాబు అండి. ఈయన నేను కృష్ణరాజు అంటాను, నేను ఎందుకంటే సగం ఉండదు కదా. ఆయన అందంగా ఉంటాడండి రామకుమార్ గారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆయన మిగిలిన జాబ్ ఉంటే చెప్తే మేము చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయంగా ఎదిగేసాడు ఆయన.
ఈ మధ్యన ఎల్ఐసి కూడా అన్నారులేండి. నేను ఇప్పుడు అన్నాను కానీ ఎల్ఐసి ప్రేమ కబుర్ అంటే ఎవరు అనుకున్నాను ఈయన. ఇంకా అన్ని చేస్తే ఇంకా మనకే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అందరు కూడా నిజంగా సినిమా హీరోలు లాగా ఉన్నారండి. ఏటొచ్చి ఆ గురుగారు నేనే కొంచెం ముసలాయినా కనపడుతున్నాను. గురుగారు మీ పేరేంటో, ఎక్కడి నుంచి వచ్చారు? మర్చిపోయి మీరే నేనే కొంచెం ఇదిగోండి, మీ ఇద్దరం ఒకలాగా ఉన్నాను, ముసలాడు అయిపోయింది. రేపు నుంచి రామ్ కుమార్ గారు లాగా శోభన్ బాబు గారు వెనకాల ఆయన కృష్ణరాజు గారు లోపలికి వెళ్ళిపోయా. ఓకే ఓకే సరే. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. ఈ సందర్భంగా మాట్లాడితే ఇది రాజకీయ పార్టీ కాదండి. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ నమ్ముకుంటే మనం ఎదరికెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ కుమార్ గారిని తీసుకుంటే ఆయన ఇందాక చెప్పిన కాపీ కొట్టేయాలి. నేను చెప్పిన బోరు కొడుతుంది మళ్ళీ నేను. అందుకని చెప్పి ప్రతి మనిషి కూడా ఎదట వాళ్ళకి సహాయం చేసే గుణం ఉండాలి. అదే బైబిల్లో చెప్పాడు అవునండి. ఎదట వాళ్ళకి హెల్ప్ చేసే గుణం ఉండాలి. అది ఏ రూపంలో అయినొచ్చు. ఎవరో దగ్గర వస్తాడండి, నీ దగ్గర లేకపోతే మెల్లని కూర్చో. అంతేగాని వేసేవాడిని కూడా అడిగేస్తా ఎందుకురా అనకూడదు ఎప్పుడు కూడా. అదే హృదయం హార్ట్ఫుల్ గా చెప్తున్నానండి. ఇప్పుడు ఇందాక ఆయన చాలా మంది నరసాపురం పెద్ద నుంచి కూడా పిలవపోయాను అని చాలా ఫీల్ అవుతున్నారండి. ఏం ఫీల్ అవుతుంది సార్, మీరు 40 రోజులు కదా 20 రోజులు మీరు ప్రార్థన చేసినా కానీ మీరు అనుకున్న పనులు అన్నీ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ నేను అనుకున్నా, ఇప్పుడే రాసుకున్నాను మర్చిపోతామేమో అని. నెక్స్ట్ ఇయర్ 26కి మీరు సొంత చర్చిలోనే ఇలాంటి ప్రోగ్రాం పెట్టాలన్నాను. అది కూడా హ్యాపీ కొట్టేయాలి అవండి. నెక్స్ట్ మీ పెద్దలందరూ కూడా ఇప్పుడు మేము చెప్తే చాలా మంది వినరండి. మీరు పాస్టర్లు కానీ ఒక పంతులు గారు కానీ ఒక చేసే మన అల్లాస్ చెప్తారు చూసారా, మీకు దేవుడికి మా ప్రజలకే మధ్యలో ఉండే వ్యక్తులు మీరండి. మీరు చెప్పేది మాత్రం ప్రజలు వింటారండి. దయచేసి ప్రతి వ్యక్తి కూడా ఈ మధ్యని సెల్ ఫోన్కి ఇరిటేట్ అయిపోతున్నారండి. ఒక 10 నిమిషాలు ఖాళీ ఉంటే అయిపోయిన వాష్రూమ్ కూడా వెళ్ళిపోయి సెల్లా చూస్తున్నారండి. ఈ కార్యక్రమం మర్చిపోతున్నారు. ఇంకా ఎందుకు వెళ్ళామో బాత్రూమ్ కూడా తెలుసు ఎవరికైనా. అక్కడ కూడా ఇదే ఎవడేం పంపించాడు ఏంటని. దయచేసి కనీసం రోజుకి 10 నిమిషాలన్నా ఈ దేవుడి కార్యక్రమం, ఈ బైబిల్ తీసి కనీసం చదివినా చదివిన బైబిల్ చూస్తే కొంతవరకన్నా మారుతారేమో అని అనుకుంటున్నానండి. మీకు బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా, భగవద్గీత చెప్పినా, ఏది చెప్పినా ఒకటేనండి. ఉంటే అలా చెయ్యి, లేదా మూసుకోవచ్చు, అన్యాయం చేయకు. అదే హార్ట్ఫుల్ అండి. రామకమ్మ గారు చెప్పినట్టు 40 రోజులు పుస్తకం ఎక్కలేదండి. మీరు 20 రోజులు ఉన్నా ఇప్పుడు మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు అన్నారు, మీరే అన్నారు 40 రోజులు నేను హార్ట్ఫుల్ గా చేశానని. అలా హిందూస్ కూడా మాలేసినప్పుడు చేస్తారండి. అలా ఖురాన్ ముస్లిమ్స్ కూడా చేస్తారండి. ఏది చేస్తున్నా 40 డేసే. ముగ్గురు చెప్పిన ఆ 40 డేసే. దేవుడి దేవల్ల ఈ సందర్భంలో రామ్ కుమార్ గారు ఇంటికి వచ్చి నేను ఈ మాటలు చెప్పినందుకు నేను చాలా గర్వంగా భావిస్తున్నానండి.